వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ ధేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం జోడి పులివెందుల పందెం కోడి అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల రాజకీయం. పులివెందుల అంటే వైఎస్ కుటుంబీకులకు ఒక అడ్డా. ఆ అడ్డాలో వైఎస్ కుటుంబీకులతో పోరాడుతున్న వ్యక్తి బీటెక్ రవి, అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాడు అని, జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు తథ్యమని, ఓడించక తప్పదు అని కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న సందర్భం. అందులో భాగంగా పులివెందుల ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ముమ్మరంగా పులివెందుల రాజకీయంలో వాడి వేడి రాజకీయాన్ని నడుపుతూ ఉన్నాడు. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన హవా చూపించాడు. ఆ తర్వాత జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రచార జోరులో భాగంగా వాళ్ళ సతీమణి అయినటువంటి లతారెడ్డిని గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్లోనే పులివెందుల్లో బీటెక్ రవి అంటే ఏమిటో తెలియజేసుకున్నాడు. అటు తర్వాత పులివెందుల్లో తెలుగుదేశం కార్యాలయం అనేది లేదు. పులివెందుల్లో తెలుగుదేశం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కార్యాలయంలో ఉండి హల్చల్ ప్రెస్ మీట్లు కానీ, హల్చల్ రాజకీయం కానీ బీటెక్ రవి చేస్తూ ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం, వేంపల్లె పంచాయతీని కూడా కైవసం చేసుకుంటాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పసుపు జెండా ఎగిరేస్తాం అనే కోణంలో కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం జోరుగా హుషారుగా ముందుకు వెళ్తూ ఉంది. సరే, అదంతా ఎందుకురా నాయన, అసలు విషయానికి రా అని మీరు అనవచ్చు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా త్రిపులార్ను కలిశారు. రఘురామ కృష్ణంరాజును కలిశాడు. ఎవరు అంటే బీటెక్ రవి. రఘురామ కృష్ణంరాజు అటు తర్వాత బీటెక్ రవి జోడీలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచే వాళ్ళ జోడీలో హుషారుగా రాజకీయం నడుస్తూ ఉన్నట్లు స్పష్టంగా ఈరోజు అర్థం అవుతూ ఉంది. పులివెందుల పందెం కోడి ఎవరు అంటే వైఎస్ కుటుంబీకులకు బీటెక్ రవినే అని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఒకవైపు రఘురామకృష్ణంరాజు జోడీతో ఈ పులివెందుల పందెం కోడి మాటామంతి జరిపింది ఈరోజు. ఇది సోషల్ మీడియాలో హల్చల్ ప్రచారం కొనసాగుతూ ఉంది. మరొక వైపు స్పీకర్ను కూడా కలిచాడు, స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుణ్ణి. అటు తర్వాత గతంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, అదే వాసు, బీటెక్ రవిలు ఈ అసెంబ్లీలో స్పీకర్లను కలచడం వల్ల ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారినట్లు ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా పులివెందులలో జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేస్తే, ఎన్నికలు వస్తే బీటెక్ రవి గెలుస్తాడు అనే కోణంలో చర్చ కూడా ఉంది. ఇదంతా కూడా దుమారం రేగుతుంది ప్రస్తుత రాజకీయం వీళ్ళ ఇద్దరి కలయిక వల్ల. ఇది నిజమా అబద్ధమా? గెలుపోటములు అనేటివి పులివెందుల ప్రజానీకం, పులివెందుల ఓటర్లు నిర్ణయిస్తారు. ఏది ఏమైనప్పటికీ పులివెందుల తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించే పని బీటెక్ రవి చేస్తున్నాడు కనుక వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీ, అటు తర్వాత ఎమ్మెల్యే, అదే పులివెందుల ఎమ్మెల్యే పోటీల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీటెక్ రవి హోరాహోరీ పోటీ జరుగుతుంది. గెలుపోటములు అనేటివి
ఎవరికి చెందుతాయో అది పులివెందుల ప్రజానికం నిర్ణయిస్తారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం తరపున తెలుగుదేశం తరపున పందెం కోడి ఎవరు అంటే బీటెక్ రవి. ఈ పందెం కోడి జోడి ఎవరు అంటే త్రిపులార్ రఘురామ్ కృష్ణంరాజు. వీళ్ళ జోడీతో సంప్రదింపులు ఈరోజు ముమ్మరం అయ్యాయి. చూద్దాం రాజకీయం, పులివెందుల రాజకీయం, జగన్మోహన్ రెడ్డి కుటుంబ రాజకీయం వచ్చే భవిష్యత్తులో ఏ విధంగా నడుస్తుందో అన్నదే నా ఈ చిన్న వీడియో. ఈ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.